మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. భార్యపై కోపంతో ఇద్దరు అవడాల పిల్లలు చంపిండట. ఆడపిల్లల్ని తండ్రి భార్య మీద కోపంతో కవల పిల్లలు ఇద్దరిని చంపిండట తండ్రి. వీడు తండ్రి ఎట్టయితాడు చెప్పురిగా. సో ఇంటి లుచ్చలు తయారయ్యారు. సారీ లుచ్చలు కాదు, వీడు లుచ్చకే లుచ్చ నర. బావిలో పడేసిండట. బావిలో పడేసి హత్య. కన్న తండ్రి దారుణం. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యతో గొడవ కరీంనగర్ రూరల్లో జూబ్లీ నగర్లో జరిగిందంట. ఇద్దరు ఆడపిల్లలే పుట్టిరని నిన్ననే చెప్పిన. నేను నిన్న గీదే టైంకి చెప్పిన, మళ్ళీ ఇవాళ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న చెప్పినాక ఇవాళ చెప్పొద్దని ఏం లేదు. కనీసం ఒక్కరు మారినా చాలు. ఒక్కరు మారినా చాలు. మళ్ళీ చెప్తే ఇవాళ కూడా. నిన్న వేరే వాళ్ళు, ఇవాళ ఇది. నిన్నేమో ముగ్గురు పిల్లలు చంపిండోడు. ఇద్దరు అమ్మాయిలు, కడుపులో ఉన్న అమ్మాయి, భార్య, మొత్తం నలుగురిని చంపిండు నిన్న. లుచ్చే ఈ లుచ్చే ఇవాళ ఇద్దరు కవల పిల్లలు చంపిండు. ఎందుకు? ఆడపిల్లలు పుట్టిరని. మరి ఆడపిల్లలు పుట్టడానికి కారణం ఎవడు కావచ్చు? దేవుడు కావచ్చునా? డాక్టర్ కావచ్చునా? లేకపోతే ఈమెను కన్నా తల్లిదండ్రులు కావచ్చునా? లేకపోతే ఆయన కన్నా తల్లిదండ్రులు కావచ్చునా? ఆడపిల్లలు పుట్టడానికి కారణం కేవలం మగ మనిషే. నిన్న చెప్పిన, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా. ఆడి మనిషి దగ్గర 2 X క్రోమోజోములే ఉంటాయి. మగోని దగ్గర XY 2 క్రోమోజోములు ఉంటాయి. వీళ్ళు దాంపత్య జీవితంలో కలిసినప్పుడు భార్యాభర్తలు రతిలో పాల్గొన్న సమయంలో, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎప్పుడైతే స్పెర్మ్ విడుదల అవుతుందో ఆ సమయంలో భర్త దగ్గర ఉన్న XY దాంట్లోకి వెళ్ళి Y ఎవరి దగ్గర ఉన్న X 2 కలిస్తే, XY కలిస్తే కొడుకు పుడతాడు. X కలిస్తే ఆడపిల్లలే పుడతారు. ఈ 8 సార్లు కలుగురి, ఎన్ని దేవుళ్ళను మొక్కురి, ఎన్ని డాక్టర్లు కడుగురి, ఇంకా జరగని ముచ్చట. నాకు మగపిల్లగాని పుట్టి డాక్టరు, నాకు మగపిల్లగాని పుట్టి దేవుడు అని మొక్కితే ముత్తదే. మీరు కలిసిన సమయంలో XY కలిస్తేనే కొడుకు పుడతాడు. ఇది రాసి పెట్టుకోరి. చెప్పి నోరు కాయగాస్తుంది. కానీ గిసోటి లుచ్చ నరలు మాత్రం వింటలేరు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిరని మగపిల్లగాడు లేడని చెప్తే, మగపిల్లగాడు పుట్టిళ్ళు అంతే ఏముంది, మొలక ఏముంది, తల్లి ఏం పెట్టి అలిసిపోతుంది. వాళ్ళు తిని అలిసిపోతున్నారు. ఇక అయ్యి ఎట్లా తిట్టాలి ఏం కథ ఏమర్థం అవుతలేదు. కానీ జర చదివి నాకు చెప్తాను ముచ్చట. భార్యపై కోపంతో ఉన్న అపంశుభం తెలియని ఇద్దరు పిల్లలపై చూపాడు ఒక భర్త. 5 ఏళ్ల వయసున్న కవల పిల్లలను బావిలో తోసేసి ప్రాణం తీశాడు. కరీంనగర్ జిల్లా ఈ ఘోరం జరిగింది. నిందితుడు కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్కు చెందిన కత్తు శ్రీశైలం. భార్య మౌనికతో విభేదాలు తలెత్తడంతో అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. మౌనిక పుట్టిల్లు మాన్కొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో. శ్రీశైలం ఏమో మౌనికకు 2020లో పెళ్ళి అయింది. వీరికి గీతాన్షిక ఇద్దరు బిడ్డలు పుట్టిరు, కవల పిల్లలు పుట్టిరు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే అసంతృప్తితో ఉన్న శ్రీశైలం తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఇద్దరు ఆడపిల్లలు పుడితే గొడవ పడరేంద్ర సన్నాసి లుచ్చే. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాను ఆమె తప్పు నాది ప్రజలారా. ఆమె చేతిలో ఏమైనా ఉన్నదా? ఈయన పిల్లలని మోస్తందుకే ఆమె గర్భం. ఈయన ఏదైతే గట్టిగా మాట్లాడితే ఈయన ఏదైతే ఇత్తనం వేస్తారో ఆ ఇత్తనాన్ని మనకెత్తిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే గా వంతు. ఈయన ఇత్తనం ఆయమన్నది కానప్పుడు ఆమె ఏం చేస్తుంది చెప్పురిగా. అంటేనేమో మనకి ఇష్టం ఉంటుంది ముచ్చట. లుచ్చలు తయారయ్యారు. అతడు భార్యతో కలిసి కొన్నాళ్ళుగా హైదరాబాద్లో ఉన్నాడు. అక్కడ ఓ చిట్ ఫండ్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. హైదరాబాద్లోనే ఉంటూ తన కాపురానికి రాని భార్య చెప్పడంతో 6 నెలల క్రితమే కుటుంబంతో కలిసి సొంతూరు జూబ్లీనగర్కు మార్చాడు. దగ్గరలో ఓ మెడికల్ కళాశాల కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం శ్రీశైలం తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరం ఉన్న తన వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లలను పడేసిండు. ఇంటికొచ్చి భర్తను అడుగుతున్నట్ట పిల్లలేరని. ఎడి పిల్ల లెక్క. ఈయన బాయికాడికి 2 కిలోమీటర్ల దూరం ఉన్న బాయికాడి కొనబోయి ఇద్దరు బిడ్డల్ని ఆడుకుందాం దాన్ని బయటకు కొనబోయి దీనంతే నా తండ్రిగా అనుకోని ఆ పిల్లలు నమ్మి ఈయన వెనకంగా వస్తే ఇద్దరిని కొనబోయినట్ట 2 జుట్లు బయట ఆ బాయిలు ఎత్తేసి సప్పుడు చేయక ఇంటికి వచ్చిండట. ఇంటికి వచ్చి ఏమెరగని ఎడి పిల్లగాని లెక్క మళ్ళీ భార్యను అడుగుతున్నట్ట, ఏమమ్మా మన పిల్లలేరని. యాడికెళ్ళి ఉంటారా ఎవరారి పాసిరాండా? యాడికెళ్ళి ఉంటారు పిల్లలు? నువ్వేమో బాయిలో పడేస్తావు. నువ్వు బాయిలో పడేసినాక ఇంటికాడ ఎడదోగుతారు చెప్పిగా. సవోటి కొడుకులని పచ్చికారం పెట్టి కింది నుంచి పైదాకా రోగల మన తోటి పెడితే గట్ట సెట్ అయితే అవుతారేమో మరి. పిల్లలేరని మౌనికని అడిగిండు. ప్రశ్నిస్తే తానే బావిలో పడేసినట్టు చెప్పిండట. ఇంకా అడిగింది కాక నా పిల్లల్ని నువ్వే బావిలో పడేసినట్టు అని పిల్లల మీద బదనాం పెట్టిండట. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.
వారొచ్చి గజితగాల అగ్నిమాపక సిబ్బంది సాయంతో బావిలో గాలించారు. గీతాంశ మృతదేహం నీళ్లపై తేలడంతో వెంటనే బయటకు తీసిన గీతాంశిక కోసం గంటల తరబడి గాలించాల్సి వచ్చింది. బాగా చీకటి పడ్డాక ఆ పాప మృతదేహం లభ్యమైంది. అయితే తాను ఇద్దరు పిల్లల్ని బావి వద్దకు ఆడుకునేందుకు తీసుకువెళ్ళానని, వారు ఆడుకుంటూ బావిలో పడిపోగా తాను కూడా దూకానని శ్రీశైలం కొత్త కథనం అల్లాడు. అయితే పిల్లలను శ్రీశైలమే బావిలో పడేసి హత్య చేశాడని మౌనిక గ్రామస్తులు ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో గ్రామస్తులు శ్రీశైలాన్ని చితకబాదారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడి అదుపులో తీసుకొని స్టేషన్కు తరలించారు. కాగా మౌనిక కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన బంధువులు పెద్ద సంఖ్యలో జూబ్లీనగర్ చేరుకొని శ్రీశైలం ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఇక పోలీసులు నాకు తగలబెట్టిస్తారు కానీ ఇక పోలీసులు అడ్డుపడ్డారు. అని పానం అయితే ప్రస్తుతానికైతే కాపాడారు. కొనబోయింది ఈయనంతే, బాయిలేసింది ఈయనంతే, వాళ్ళు సచ్చిన దాకా చూసింది ఈయనంతే. బుడ్డ పిల్లలు ఏమని చెప్పు గిలగిల కొట్టుకొని రావచ్చు పాపం, ఊపిరాడకుండా నీళ్ళలో పడి. పిల్లల పానం పోతుందని తెలిసి కూడా కనీసం కనికరం లేకుండా వాళ్ళు వచ్చే అసలు పని చేసి వచ్చి మళ్ళీ ఎట్టి పిల్లగాని లెక్క వచ్చి పిల్లలేరి అని అడుగుతుండు. ఇక చూడు కథ. ఇప్పుడు వీడు ఆల్రెడీ ఎంతో కొంత ఉద్యోగం చేసుకుంటుండు. ప్రైవేట్గా ఉద్యోగం చేసుకున్నాడు, చదువుకున్నాడే కదా. వీరికి తెలియదా మరి ఆడపిల్లలు ఎట్ట పుడతారు, మగ పిల్లలు ఎట్ట పుడతారు అనేది? ఈయనకి పుస్తకాలలో లేకుండా వచ్చినా, ఈయనకి పుస్తకాలలో లేకుండా వచ్చినా, ఈయనకి సార్లు చెప్పకుండా వచ్చినా. చదువుకున్న మూర్ఖులల్లా గిసోటి పాషరాణాలు కూడా ఉంటారు. మీరు ఏమన్నారు, నేను అక్కడక్కడ నోరు జారితే అమ్మగారిని మన్నించరు. కానీ మీకు తెలియదా అమ్మాయి ఎట్ట పుడుతుంది, అబ్బాయి ఎట్ట పుడతాడు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టుక కారణం ఎవడైతాడు అనేది కనీసం కూడా తెలియకుండా నిన్ననేమో ఇద్దరు ఆడపిల్లలు చంపిండు, తల్లిని చంపిండు, కడుపులో ఉన్న పిల్లని చంపిండు. వచ్చా అని పేరు అదారుదు నిన్న చంపినోడు. ఇవాళనేమో వీడికి పని చేసిండు. ఇంకా చూడరు కథ. ఆడపిల్లలు ఇప్పుడు రేపన్నాడు అంతా మరి మగ పిల్లగాలే కావాలంటే మరి రేపన్నాడు మరి ఈ ఆడోళ్ళు ఎక్కడ పోవాలి? మరి ఆడోళ్ళు వద్దా? మరి ఆడోళ్ళు లేకుంటే మరి ఎట్ట పాడవుతుంది? మరి రేపన్నాడు మళ్ళీ పిల్లలుగా మరి ఆడోళ్ళు కావాలన్నా? మరి మొగోళ్ళే అంటుండొచ్చునా? మొగోళ్ళే అంటారా పిల్లల్నిగా? గింత అన్యాయం తలగబడ్డది. మమ్మగాని చట్టాలు జర బలంగా తీసుకొచ్చి ఉపాయం చేసి ఇసోంటి ఒక్కొక్కరి మైలపోలు ఇస్తే ఇంకోటి జర ఏమంటారు గిసోటి పని చేయకుండా ఉండని ఉంటారు. నిన్న కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది. దానికి అడ్వర్టైజ్మెంట్ల కోసమే దానికి 10 రూపాయలు నిధులు కేటాయిస్తే 9 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ల కోసమే అంత ఉత్తపుణ్యానికి వాడిరు. కానీ జనాలల్లో అవేర్నెస్ మాత్రం తీసుకురాలేకపోయారు. జనాలల్లో ఫస్ట్ అవగాహన కల్పించే ఉపాయం చేయాలి. ఊరికనే బస్సుల మీదనో ఆన్నో ఈన్నో లేకపోతే ఆ మెట్రో రైల్వే స్టేషన్లలోనో పట్టణాలకాయ పెద్ద గల్లీలకాయ ఆడ పోస్టర్లు వేసి దులుపుకున్నట్టు కాదు. జనాలలో అవేర్నెస్ కల్పించాలి. జనాలకు అవగాహన కల్పించి ఆడపిల్లలు ఎట్ట పుడతారు. ఇక చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారు, ఏమ్మా మేనత్త సాలు పడ్డట్టుంది, అలా చిన్నమ్మ సాలు పడ్డట్టుంది, లేకపోతే నా భార్య వాళ్ళ అమ్మకు కూడా 5 ఆడపిల్లలు వెనక ఒక కొడుకు పుట్టినట్ట, నేను కూడా 5 ఆడపిల్లలు కట్టినాక ఒక కొడుకు పుడుకంత. ఇదంతా ఉత్త మాటలు నాయనమ్మ. కానీ ఇదంతా వేస్ట్ మాటలు. ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్ల పుట్టాలన్నా కానీ మగోని దగ్గరనే ఉంటుంది.